నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 20, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ అష్టమి. అష్టమి తిథి మే 19 సోమవారం రాత్రి 1:29 నుండి మే 20 మంగళవారం రాత్రి 12:14 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం మే 20 మంగళవారం మధ్యాహ్నం 3:33 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి. మకర రాశి మంగళవారం ఉదయం 7:36 వరకు ఉంటుంది. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ఐనుద్రు, రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 2:49 వరకు. తదుపరి వైద్యుతి. కరణం భవ ఉదయం 5:54 వరకు. తదుపరి బాలవ సాయంత్రం 5:31 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 10:33 నుండి రాత్రి 12:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుండి ఉదయం 8:58 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:48 నుండి రాత్రి 11:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 2:02 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:10 నుండి తెల్లవారితే 4:58 వరకు. అమృత గడియలు తెల్లవారితే 5:21 నుండి ఉదయం 6:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, సహదేవుల్లో లోపం ఏమిటి? ఆప్షన్ ఏ తానే తెలివైన వాడిని అనుకోవడం, ఆప్షన్ బి తానే అందగాడిని అనుకోవడం, ఆప్షన్ సి తానే పొడవుగా ఉంటానని అనుకోవడం. ఈ మూడిట్లో మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, ద్రౌపదికి భర్తలందరిలోని ఇష్టమైన భర్త ఎవరు? దానికైతే జవాబు ఆప్షన్ సి అర్జునుడండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పింది రాజు గారు మరియు మూర్తి దుర్గా గారు మరియు అశోక్ దింటకుర్తి గారు, మాణిక్యరత్నం గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. వీడియోలో అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేస్తూ వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు చూద్దాము. ఈరోజు ప్రపంచ తూనికల దినోత్సవం అండి. తూనికలు కొలతల దినోత్సవం మరియు ప్రపంచ తేనెటీగల దినోత్సవం కూడా, మరియు తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు బిపిన్ చంద్రపాల్ గారు మరియు మన మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి అండి. మరియు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజు. అదేవిధంగా పిటి ఉషా గారు, నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మరియు నటుడు మంచు మనోజ్ గారుల పుట్టినరోజు అండి.
వీళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇందులో మీ అభిమాన నటుడు ఉండి ఆయనకు కూడా మీరు శుభాకాంక్షలు తెలియజేయాలంటే కింద కామెంట్ బాక్స్లో మీ అభిమానాన్ని అయితే చూపించుకొని కామెంట్ అయితే చేయండి. మరి ఈరోజు వీళ్ళే కాకుండా పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.